ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భాస్కర్ రెడ్డి బాన్సువాడను దోచేశారు. ఇక ప్రజల్లో వెళ్లే పరిస్థితి లేక కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగిందని పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడు భాస్కర్ రెడ్డిని ఏ విధంగా ఎమ్మెల్యే చేస్తావో చూస్తామంటూ స్థానిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అంటున్నారు. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి నుంచి ఎలాంటి హాని కలగకుండా చూస్తాం, ఆయనకి ఇన్ఛార్జి హోదా మంత్రి హోదా ఇవ్వబోమని అధిష్టానం తమకు తెలిపింది అని అన్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి నాలులోకలను అనడం సిగ్గుచేటని పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కుటుంబం అవినీతి అక్రమాలు చేస్తుంటే, చెడు పనులు చేస్తుంటే, బాన్సువాడను నాశనం చేస్తుంటే, బాన్సువాడను దోచేస్తుంటే బాన్సువాడను కాపాడడానికి ఏనుగు రవీందర్ రెడ్డి వచ్చారన్నారు. ఇక బాన్సువాడలో ఏనుగు రవీందర్ రెడ్డి ఉంటే తమ ఆగడాలు కొనసాగడం లేదని, అందుకే బాన్సువాడ నుంచి వెళ్లగొట్టడం ఎలా అని లోకల్ నాన్ లోకల్ అని చిచ్చుపెట్టారని నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ అది కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కాదని, ఏనుగు రవీందర్ రెడ్డిని తిట్టే సమావేశం అని అన్నారు. మీడియా మరియు పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం అని చెప్పేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరి మొన్నటి నుంచి వైరల్ చేస్తూ ఉన్నారు. మరి అది విస్తృత స్థాయి సమావేశం లాగైతే మాకైతే అనిపించడం లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి గారిని తిట్టడానికి పెట్టుకున్నటువంటి సభలాగా మాత్రమే అది జరిగింది. కానీ మరి కార్యకర్తలను మరి ధైర్యాన్ని నింపే విధంగా, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా మరి సమావేశం జరిగినట్టయితే అక్కడ ఏమాత్రం కనిపించలేదు. మరి మీరు దాదాపు 50 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నామని చెప్పేసి మీరే పలు సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. మరి అలాంటి మీరు మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి గారు, మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అయినా, మరి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి అయినా, మరి మొన్నటికి మొన్న మీకు కూడా తెలుసు, మీతో తలబడి మొన్న కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి అయినా, మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ బాన్సువాడ నుంచి దాదాపు 9,000 లీడ్ ఇచ్చినటువంటి వ్యక్తి అయినా, అలాంటి వ్యక్తిని పట్టుకొని, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఒక అపోజిషన్ పార్టీ వ్యక్తిని తిట్టినట్టుగా తిట్టడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఇలా మీ కుమారుడు డిసిసిబి ఎక్స్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి ఇష్టం వచ్చినట్టు రవీందర్ రెడ్డి గారిని తిట్టడం, మరి నిన్ననే మొన్ననే ప్రమాణ స్వీకారం చేసి మరి తెలంగాణ రాష్ట్ర ఆగ్రో చైర్మన్గా మరి మీకు పార్టీ అవకాశం ఇచ్చింది. సరే, చాలా సంతోషం, హర్షించదగ్గ విషయం. మరి ఎందుకంటే బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తికి మరి ఇలా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్గా రావడం హర్షించదగ్గ విషయం. కానీ మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఎంతసేపు ఇక్కడ నిధి ఉందని, మరి ఆ నిధిని దోసుకోవడానికి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, మరి ఇక్కడ 40 సంవత్సరాల నుంచి మరి నిధి ఉంది. ఆ నిధి ఎవరు దోసుకున్నారు? మాది అది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకంటే మాకైతే బాన్సువాడ నియోజకవర్గంలో నిధి ఉందన్న విషయం, మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, మాకైతే తెలియదు. మరి మీరు నిధి గురించి అంత స్పెషల్గా చెప్తా ఉన్నారంటే ఆ నిధి ఎవరు దోసుకున్నారో మీరే చెప్పాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి ఇలా ఇష్టం వచ్చినట్టు మరి ఆ వేదిక ద్వారా రవీందర్ రెడ్డి గారిని తిడుతూ ఉన్నారంటే, మీకు ఇలా ఆగ్రో చైర్మన్ వచ్చిందంటే దానికి కారణం ఎవరు? మరి ఇలా కాంగ్రెస్ పార్టీ కాదా? మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కాదా? రాహుల్ గాంధీ గారు కాదా? మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కాదా? మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకున్నటువంటి రవీందర్ రెడ్డి గారిని తిడతా ఉన్నారంటే మీరు కాంగ్రెస్ పార్టీని తిడతా ఉన్నారా, లేకపోతే మరి ఎవరిని తిడతా ఉన్నారో ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఇలా బాన్సువాడ నియోజకవర్గంలో మీరు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీని 6 నెలల నుంచి దోసుకుంటున్నాడు కాబట్టి ఆ ప్రకృతి, ఆ దేవుడు మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని పంపించారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. మరి ఇలా 6 నెలల్లో మరి రవీందర్ రెడ్డి గారు ఎక్కడన్నా చిన్న తప్పు చేసి ఉంటే మేము దేనికైనా సిద్ధమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి వారు ఎక్కడ కూడా మరి నీతిగా నిజాయితీగా ఉండి, మరి ఇక్కడ మీరే ఒక మాట, భాస్కర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, మరి మాకు ఇక్కడ పనులు సాగనివ్వట్లేదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినామని వారే చెప్పారు. మరి మీడియా వారందరూ కూడా నేను ప్రత్యేకంగా ఆ విషయాన్ని గుర్తు చేయాలని చెప్పి చేస్తా ఉన్నా. మరి ఇక్కడ పనులు సాగనిస్తలేడు అంటే మరి మీకు అడ్డు తగులుతున్నాడని అర్థం. ఆయన మీకు మంచి పనులకు ఏ రోజు కూడా అడ్డు తగలలేదు. మీరు ఈరోజు బీర్కూరు పనులు స్టార్ట్ చేసేది మీ అన్న కాదా? కాంట్రాక్టర్ మీ సోదరుడు సురేందర్ రెడ్డి గారు కాదా? మరి వర్క్ ఆయన అడ్డం పడ్డాడా రవీందర్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మరి ఆయన దేనికి అడ్డం పడ్డాడు? ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా ఇబ్బంది పెడితే మాత్రమే
రవీందర్ రెడ్డి గారు ఖండించారు తప్ప ఏ రోజు కూడా ఎలాంటి మరి అసాంఘిక ఏమైనా పనులుంటే ఏమైనా ఆలోచనలు ఉంటే మానే విధంగా ప్రయత్నం చేసింది కాబట్టి కానీ ఏ రోజు కూడా మీకు మరి మంచి పనులు చేస్తూ ఉంటే అడ్డుదలిగినటువంటి పాపాన రవీందర్ రెడ్డి గారు పోలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఎందుకంటే ఈరోజు మంచి చేస్తూ ఉంటే ఆయనను కంకణం కట్టుకొని మేము బాన్స్వాడ నుంచి వెళ్ళగొడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు మాట్లాడుతూ లోకల్ వ్యక్తి కాదు నాన్ లోకల్ అంటున్నారు. మరి నిన్న మొన్నటి వరకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గాలి అనిల్ కుమార్ గారు జైరాబాద్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అని నేను అడుగుతా ఉన్నా. మరి ఆయన బయట వ్యక్తి కదా, మీరు ఎంబడేసుకొని తిరిగి జైరాబాద్ ఎంపీగా గెలిపించండి అని ఎట్లా తిరిగిరని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి మీరు చేసే సంసారం ఎదురుగోడు చేసే వ్యభిచారం అనే విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే కానీ చాలా ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. మీ పబ్బం గడుపుకోవడానికి మీ యొక్క పనులు జరగడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేది తప్ప ప్రజలకు ఏదో చేద్దాం, మేము ప్రజలను అభివృద్ధి పరుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మేమనంటే మరి మేము మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మేము పార్టీ మారితే దొంగలని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న కూడా సభా వేదిక ద్వారా మాయంబడున్న దొంగలని మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరేందని చెప్పేసి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి మీరెందుకు పార్టీ మారేందో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి మీరు చేస్తే సంసారం ఎదురుగోడు చేస్తే వ్యభిచారం అంటే అది ఏం పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. ఒక సైడ్ ఏమో పెద్ద ఆయన చాలా సీనియర్ 50 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి, 7 టర్ములుగా ఎమ్మెల్యేగా చేస్తున్న వ్యక్తి. పాత కొత్త అనేది నాకు ఏం లేదు, మీ మీద జులుం చేయడానికి నేను రాలేదు, మీతో ఒక కార్యకర్తలాగా పనిచేయడానికి వచ్చిన అంటున్నాడు తప్ప ఆ మాట అంటున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడ కలుపుకున్నాడు అని నేను అడుగుతా ఉన్నా. మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ బాలరాజు గారేనా, మరి ఏం రవీందర్ రెడ్డి గారు కాదా అని నేను అడుగుతా ఉన్నా. మరి నిన్న మొన్నటి వరకు ఏం రవీందర్ రెడ్డి గారు, మరి ఇలా బాలరాజు గారు ఒక మాట అంటా ఉన్నారు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ గా మీకు ఏం అధికారాలు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా. ఏను రవీందర్ రెడ్డి గారిని ఇన్ఛార్జ్ కాదు, ఇక్కడ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ అని మీరు ఏ అధికారంతో చెప్పిండ్రో ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. మీరు ఏ అధికారంతో నా మాట అన్నారో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీకేం అధికారం ఉంది? మీరు పిసిసి అధ్యక్షులు కాదు, మీరేదో జిల్లా మంత్రి కాదు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు. మీకేం అధికారం ఉందని చెప్పేసి ఇన్ఛార్జ్ తీసేస్తున్నాం అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఇలా పిసిసి అధ్యక్షుడే మరి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారే స్వయంగా చెప్పడం జరిగింది గతంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ